అసలు వాట్ హ్యాపెన్స్ ఇన్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఈజియర్ పేపర్కి వచ్చిన మార్క్స్ అనేది తగ్గిపోతాయి అండ్ హార్డ్ పేపర్కి వచ్చిన మార్క్స్ అనేది పెరిగిపోతాయి, ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మెయిన్ ఏపీ సెట్ తెలంగాణలో తీసేశారనమాట. ఈ ఏపీ సెట్లో ఏమవుతుందంటే 75% ఎంసెట్ మార్క్స్ని ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చింటాయి కదా, వాటిని క్యాలిక్యులేట్ చేసి 25% మన బిఐఈ ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ని 25% యాడ్ చేసి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే మన మార్క్స్ అనమాట. దానికి తగినట్టుగానే ర్యాంక్స్ వస్తాయన్నమాట. మీకు ఈ హార్డ్ షిఫ్ట్స్ ఈజీ షిఫ్ట్స్ అని తేడా తెలియకుండా డిఫరెన్స్లో ఉంటే మీకు ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తానమాట. ఈ హార్డ్ షిఫ్ట్స్ అంటే పేపర్ టఫ్గా వచ్చిన వాళ్ళకు రిలేటెడ్ అనమాట. ఈ ఇలాంటి వాళ్ళకు 5 to 6 మార్క్స్ 10 + 10 + 15 కాదు, చాలా వీడియోస్లో ఇలా చెప్తాను అనమాట. +10 + 15 కాదనమాట, 5 to 6 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ 2024 ఏపీ సెట్లో ఏ షిఫ్ట్స్కి టఫ్గా వచ్చినాయి అంటే ఇక్కడ 18 షిఫ్ట్ 1, 20 షిఫ్ట్ 2, 21 షిఫ్ట్ 2, 22 షిఫ్ట్ 1 వీళ్ళకు ఈ షిఫ్ట్స్ వాళ్ళకు మాత్రం 5 to 6 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బికాస్ ఈ షిఫ్ట్స్కి ఆఫ్టర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ షిఫ్ట్స్ వాళ్ళకి పేపర్ అనేది చాలా టఫ్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.